గురు స్కంద. నా పేరు స్కందస్వామి. కొంతమూరు గ్రామం, రాజమండ్రికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను ఉండే పీఠం షణ్ముఖపీఠం. చక్కగా చెప్పాలంటే ఇదొక చక్కటి వృత్తాంతం, చరిత్ర. నేను స్వామీజీగా ఎలాగా ఇక్కడ స్వామీజీగా నన్ను ఎలా కూర్చోబెట్టారా స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది చెప్తాను మీకు. 2012లో స్వామివారు నాకు దర్శనం ఇవ్వటం జరిగింది. దానికి ముందుగా నేను రాజమండ్రిలో నివాసం ఉండేవాడిని. 1999లో నాన్నగారు కాలం చేయటం, అక్కడ నాకు ఉన్నటువంటి ఆస్తులు కానీ ఫ్యాక్టరీలు కానీ అన్నీ క్లియర్ అయిపోయి జీరో, అంటే కట్టుబట్టలతోటి కాళ్ళకి చెప్పులు లేని పరిస్థితుల్లో నేను కొంతమూరు గ్రామంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ కొంతమూరు గ్రామం మా తాతగారి గ్రామం. ఆయన ఒకప్పుడు ఇక్కడ కరణంగా ఉండేవారు. ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ వెళ్ళిపోయి కంపల్సరీ రాజమండ్రి తీసుకెళ్ళడం జరిగింది. నేను పుట్టి పెరిగిందంతా కూడా రాజమండ్రి నగరంలో. అక్కడి నుంచి 1999లో నేను కొంతమూరు గ్రామం రావడం జరిగింది. ఈ కొంతమూరు గ్రామం వచ్చిన తర్వాత నా పిల్లలిద్దరు కూడా చాలా చిన్నపిల్లలు, 5వ తరగతి 3వ తరగతి చదువుతున్నారు. ఆ సమయంలో కొంతమూరులో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం జరిగే సమయంలో నేను కొంతమూరు రావడం జరిగింది. అక్కడ నన్ను చూసి ఆ మాతాజీ చాలా మంది వేలల్లో వచ్చి ఆ ప్రతిష్టకి ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు, తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. నేను నా పిల్లలిద్దరం కూడా అక్కడ ఇసుకలో ఉంటే ఇసుకలో ఆడుకోవడానికి పిల్లల్ని తీసుకెళ్లేవాడిని. అలా జరుగుతుండగా ఆ అమ్మవారు చూసి, స్వామి ఏంటి ఎప్పుడు కూడా దర్శనానికి రావట్లేదు, ఎప్పుడు కూడా మీరు అక్కడ పిల్లల్ని ఆడించి వెళ్ళిపోతున్నారు, కనీసం ప్రసాదం తీసుకోవడానికి పిల్లలు కూడా మీరు పెట్టడానికి రావట్లేదు, ఇదేంటి మాకు విచిత్రంగా ఉంది, మీరు ఒకసారి దర్శనం చేసుకోండి అంటే, దేవుణ్ణి నేను నమ్మనమ్మా అన్నాను. దేవుణ్ణి నమ్మబోటు ఏంటని, నాకు నమ్మకం లేదు అంతే, దేవుణ్ణి నాకు నమ్మకం లేదు, నేను నమ్మను. అలా కాదు, ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి అని. లేదమ్మా, నేను ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడిని, ఈరోజు కట్టుబాట్లతో మిగిలాను, నాకు అసలు ఆ దైవం దగ్గర రావాలంటేనే కూడా అప్పటికీ నాకు దైవం అంటే దూరమే, దైవాన్ని పెద్దగా నమ్మను. నాకు ఏదైనా ఉంది, ఒక మనిషికి సాయం చేయాలి, ఆ మనిషిలోనే మానవత్వం చూసుకుంటూ ఆ మనిషికి సాయం చేస్తూ ఆయనే దేవుడిగా భావిస్తూ ఉంటాను అని చెప్పడం. అలా కాదని చెప్పి ఆవిడ తీసుకువెళ్ళటం. నేను పుట్టినతోటే బ్రాహ్మణ్ణి, యజ్ఞోపేత ధారణ చేసుకోవాలి, నా మెడలో యజ్ఞోపేతం లేదు, నీకు పెళ్ళయింది కదా, బ్రాహ్మడు కదా, యజ్ఞోపేతం లేదా అంటే అది ఒక పెళ్లికి లైసెన్స్ గా భావించాను. అప్పట్లో నాకు తెలియదు, అంతే. నాకు తెలిసిన సంస్కారం ఏంటంటే పెళ్లి చేసుకోవాలి అని అంటే యజ్ఞోపేతం ఉండాలి, అంతే నాకు తెలిసిన సంస్కారం. అక్కడి నుంచి ఆ మాతాజీ నాకు చక్కగా, నా మొదటి గురువు ఎవరు అని అంటే ఈ వేదం నేర్చుకోవడం కానీ లేదా ఒక దైవానికి దగ్గరగా నేను చేరువవడానికి నాకు వేదమూర్తులైనటువంటి ఒక మాతాజీ శెట్టిపోతుల కృష్ణవేణమ్మ గారు అని చెప్పేసి కొంతమూరు గ్రామంలోనే రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నిర్మాణం చేశారు మాత. ఆ రోజు నన్ను తీసుకువెళ్ళి ప్రతిష్ఠ అయిన 3వ రోజున అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి నాకు చక్కగా గాయత్రి మంత్రం ఉపదేశం చేసి, రేపటి నుంచి చక్కగా నువ్వు స్నానం చేసి పంచి కట్టుకుని రానైనా నీకు చక్కగా అమ్మవారి యొక్క గాయత్రి ఉపదేశం చేస్తాను, నీ పరిస్థితి ఎందుకు మారదో చూద్దాం, నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మవో నేను చూస్తాను అని చెప్పి నన్ను బలవంతంగా తీసుకురావడం జరిగింది. అలాగే ఆ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి నాకు గాయత్రి ఉపదేశం చేసి, బ్రాహ్మడు అంటే ఎలా ఉండాలి, ఏ రకంగా నియమాలు పాటించాలి, 10 మందికి ఆదర్శంగా ఎలా ఉండాలి అనే విషయాలు ఆవిడ చెప్తూ నాకు లలిత అమ్మవారి యొక్క ప్రసాదమైనటువంటి పంచదశి అంటారు, ఆ పంచదశి మంత్రాన్ని పూర్ణంగా నాకు అమ్మవారు నేర్పడం. ఆ రోజు నుంచి కూడా 1 సంవత్సరం పాటు అమ్మవారి దగ్గర నేను సేవ చేయడం జరిగింది. అమ్మవారి దగ్గర సేవ అంతా కూడా నా అధ్యయనం అభ్యాసంగానే నేను తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. వచ్చానే కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారిని వదలలేదు. అలాగే ఆవిడ నామస్మరణ చేసుకుంటూ, ఆవిడ జపం చేసుకుంటూ, ఆవిడ తపం చేసుకుంటూ 24 గంటలు ఆవిడ స్మరణతోటే నాకున్నటువంటి ఏదైతే సామాజిక పిల్లలను పెంచుకోవాలి కనుక ఆ బాధ్యత ఉంది కనుక నేను నా వ్యవహారాలన్నీ చేసుకుంటూ
అలాగే కాలం గడుపుతూ 2008వ సంవత్సరంలో నేను ఇక్కడికి ఈ స్థలంలోకి వచ్చి 2000లో ఈ స్థలంలోకి రావడం జరిగింది. ఇది నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ స్థలం. నేను ఆ రోజులో ఏమీ లేని పరిస్థితిలో తీసుకొచ్చి నన్ను ఈ ఇంట్లో పెట్టడం జరిగింది. తర్వాత అమ్మేస్తూ అతను, స్వామి అమ్మేస్తున్నాను, మీరు ఏమన్నా కొనుక్కునే శక్తి ఉంటే ఏదైనా బ్యాంకులో, ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది కనుక మీరు ఏమన్నా బ్యాంక్ లోన్ తీసుకుని మీరు ఇల్లు కొనుక్కోగలిగితే కనుక ఈ ఇల్లు నేను అమ్మేస్తాను, లేదంటే నాకు అవసరం కనుక మీరు ఖాళీ చేయాలని అంటే, స్వామి అనుగ్రహంతో నేను ఎవరైతే ఒక వ్యక్తి దగ్గర కంటిపూడి సర్వారాయుడు గారు అని చెప్పేసి రాజమండ్రిలో ఒక విఐపి, అలాగే ఒక వ్యాపార అధినేత, ఆయన దగ్గర ఉంటూ ఉండేవాడిని. ఆయన సహకారంతో ఈ స్థలం, ఈ ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఇల్లు కొనుక్కున్నాక ఇంటి పక్కనే ఒక పెద్ద పుట్ట ఉండేది. ఇంటిని ఆనుకుని 3 గదుల ఇల్లు, దక్షిణ వైపు ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలోంచి స్వామి వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. నేను ఈ ఇంట్లోకి వచ్చేటప్పటికి ఇదంతా కూడా ఇది జరిగింది 2000 సంవత్సరం. ఇదంతా కూడా అడవి, మొత్తం అంతా తుమ్మ చెట్లు. ఇది ఒక ఇల్లు, ఆ ఎదురుకుండా ఒక ఇల్లు. ఈ 500 మీటర్లు అంటే ఈ 1/2 కిలోమీటర్ దూరం నుంచి రోడ్డు మీద, మెయిన్ రోడ్ నుంచి మధ్యలో ఒక ఇల్లు, మళ్ళీ రోడ్డు మీద ఒక ఇల్లు ఉండేది. అలాంటి సమయంలో ఇక్కడ విపరీతంగా ఇదంతా కూడా నేను చెప్పాలేనంటే నాగలోకం అనే చెప్తాను ఇది. ఎందుకంటే ఈ రోజు వరకు కొంతమూరులో ఎవరిని కూడా ఎంత మంచి సర్పాలు ఉన్నాయో, విష సర్పాలు ఉన్నాయి, అలాగే నాగజాతి అయినటువంటి దేవతా సర్పాలు ఉన్నాయి. ఏదైతే ఇక్కడ నేను చాలా వరకు సర్పాలను చూశాను, అన్నీ కూడా వాటి పని అవే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఏమి ఉండేది కాదు. ఇంటి చుట్టూ కూడా చాలా సర్పాలు తిరుగుతూ ఉండేవి. ఆ సమయంలోనే ఒకసారి నేను ఒక సర్పాన్ని అనుకోని పరిస్థితుల్లో చంపడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాకు చాలా బాధ అనిపించింది. ఆ టైంలో మాతాజీకి చెప్పి, అమ్మ ఇలాగ అనుకోకుండా నేను ఇలా జరిగింది, ఇలా సర్పాన్ని ఇలా చేశానంటే, సరే అని చెప్పేసి, కర్మ తప్పదని చెప్పేసి ఏదైతే ఆ సర్పదేవత ఉందో ఆవిడికి సంస్కారం అంతా చేసి చేయవలసిన కార్యక్రమాలు, సంస్కారాలు అన్నీ చేయటం జరిగింది. తర్వాత 2008లో ఈ స్థలం తీసుకోవడం అయ్యింది. స్థలం తీసుకున్న దగ్గర నుంచి ఆ పుట్ట ఉంది కదా, అది మామూలు చెదల పుట్టే, ఏ చీమల పుట్టో తీసేసి మామూలుగా ఇల్లు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ పుట్టని కదిపేసి ఇదంతా ఎత్తు చేసుకున్నాను, మెరకం చేసుకుని సొంతంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ఒక ఆశ ఉండేది. సరే, ఒకసారి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ ఇంటికి కావాల్సిన ధనం అంతా కూడా సిద్ధం చేసుకోవడం అయింది. ఈ లోపల అనుకోకుండా అది మళ్ళీ ఆ ధనం వేరే దానికి వ్యయం చేయవలసి వచ్చింది. అలాగే ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది. మరలా రెండోసారి అప్పుడు కూడా ఇలాగే విశ్వ ప్రయత్నం చేసుకుంటే నా పెద్ద కొడుక్కి ఎక్కడో డెహ్రాడూన్లో ఉద్యోగం సీట్ రావడం, చదివించాలి, చదువుకి చాలా ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ రెండోసారి వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే మూడోసారి ఇంకా తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇల్లు కట్టుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకుని, నేను ఎవరైతే కంటిపూడి సర్వారాయుడు గారు అన్న ఆయన దగ్గర ఉంటున్నానో ఆయన కూడా, లేదు నువ్వు ఇల్లు ప్రారంభించు, ఎందుకో చూద్దాం, నేను పూర్తిగా నీకు సపోర్ట్గా ఉంటాను, నువ్వు ఇల్లు కట్టుకో, దానికి కావాల్సినవి కూడా నేను సమకూరుస్తానని చెప్పడం జరిగింది. శంకుస్థాపన చేసుకున్నాం. 2012వ సంవత్సరం నవంబర్ 22వ తేదీ ఆ రోజు నేను స్వామివారి ఆలయంగా ఉన్నటువంటి ఈ స్థలంలో 2012 నవంబర్ 22వ తారీఖుని నేను ఈ ఇంటి కోసమని, నా ఇంటి కోసమని శంకుస్థాపన చేశాను. శంకుస్థాపన చేస్తే ఆ రోజు ఉదయం శంకుస్థాపన చేశాను. రాత్రి స్వామి రావడం మొదలుపెట్టారు. ఏవో 2 భైరవులు ఉండేవి ఇక్కడ తిరుగుతాను. అవి తిరుగుతుంటే ఆ అరుపులు చూసి ఏదో పందులు ఏవో వచ్చాయి, శంకుస్థాపన చేశాం కదా, కొబ్బరికాయలు, నవధాన్యాలు అన్నీ ఉన్నాయి, అవి తినేయటానికి వచ్చి ఉంటే దాన్ని చూసి వరుస్తున్నాయి అనుకుని నేను వాటిని అదిలించడం జరిగింది. అదిలించేసిన తర్వాత మామూలుగా ఈ భైరవులు ఏవైతే ఉన్నాయో వెళ్ళిపోయి అక్కడ అలాగే ఉంది. ఆ స్వామి అలాగే ఉన్నారు. నాకు తెలియదు స్వామి ఉన్నారు అన్న సంగతి. ఇక్కడ వరుసని 3 గదులు ఉండేవి. మధ్య గదిలోంచి ఒక కిటికీ ఉంటే రెండో రోజు కూడా అలాగే జరిగింది తెల్లవారుజాముని. అలాగే మూడో రోజు కూడా అలాగే అరుస్తూ మొదలు పెడుతుంటే, ఏం జరుగుతుంది రోజు, ఏంటి కరెక్ట్గా అక్కడికే వెళ్ళి అరుస్తున్నాయని చెప్పేసి నేను ఎక్కడైతే శంకుస్థాపన చేశానో అక్కడికి టార్చ్ లైట్ వేసి ఆ కిటికీలను చూస్తే శ్వేత సర్పం చక్కగా ఇంత పడగ, చాలా పెద్ద పడగతోటి
లేచి అలా చూసి మళ్ళా అలా వెంటనే పడుకోవడం జరిగింది. జనరల్ గా పాములన్నీ ఏదైనా సరే ఈ సర్పాలన్నీ కూడా టార్చ్ లైటింగ్ వేసామంటే అవి ఎలా ఉన్నా అలాగే ఉండిపోతాయి, కదలవు. ఇంకా అదే లైట్ తీసేస్తే మళ్ళీ దాని దారిని అది వెళ్ళిపోతుంది తలంచుకుని. కానీ స్వామి మాత్రం అలా చేయలే, చక్కగా చుట్ట చూడుకున్నారు, మళ్ళీ అలాగే పడుకుని పోయారు. తెల్లవారు లేచాను, 5 గంటలు చూస్తే అసలు అక్కడ సర్పమే లేదు. సరే ఇలాగే ఉండి అమలాపురంలో ఒక గురువు గారు ఉంటే ఆయనకి ఫోన్ చేసి, స్వామి ఇలా జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు, చాలా పెద్ద సర్పం శ్వేతనాగం ఉంది, ఆయన వచ్చి పడుకుంటున్నారు, నేను ఇల్లు కట్టుకుందాం 2 సార్లు ఆగిపోయింది, మరలా 3వసారి ప్రయత్నం చేసేసరికి స్వామి ఇలా వచ్చి పడుకుంటున్నారు, నాకేం చేయాలో అర్థం కాలేదు, ఏం చేయమంటారు అని అడిగితే ఆయన అన్నారు, స్వామి శ్వేతనాగు అనే విషయం మామూలు విషయం కాదు, ఈ శ్వేతనాగు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఆశిస్తేనే అక్కడికి వస్తారు, 10 మందికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ అడుగు పెడతారు తప్ప ఉత్తినే కాదు, మీరు అందులో ఇల్లు కట్టలేరు, కట్టినా ఉండలేరు అని చెప్పారు. సరే ఏం చేయాలి అని ఆలోచన చేస్తుంటే నేను ఎవరైతే కంటిపూడి సర్వారెడ్డి గారు అన్నానో ఆయనకి నాకు కూడా చాలా చాలా ఇద్దరికి చర్చ జరిగింది. నేను గుడి కడతానని ఆయన వద్దని, ఆఖరికి ఆయనకి నాకు కూడా ఇంకా నేను నీతో మాట్లాడని చెప్పి నన్ను పక్కన పెట్టేయడం జరిగింది. అలాగే స్వామి ఇంకా ఆలయం నిర్మాణం చేయాలని మనసులో గట్టిగా నిర్ణయం అయిపోయింది. ఆ స్వామి ఇంకా నిర్ణయం చేసేసారు. చేసిన తర్వాత అనుకోకుండా ఒక అమలాపురం దగ్గర ఉన్నటువంటి పుల్లేటు మొసలపల్లి అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో పుల్లేటు గుత్తి సత్యనారాయణ శాస్త్రి గారు అని చెప్పేసి ఆయన శ్రీశైలంలో కూడా ఆధ్యాత్మిక గురువుగా ఆయన అక్కడ చాలా మందికి వేద పాఠశాలలో వేదవాది నేర్పారు. ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసకులు. ఆయన అనుకోకుండా ఆయన ఇక్కడ రావడం, ఆయన వచ్చి స్వామి తప్పదు ఇక్కడ స్వామివారి ఆలయం నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పడం జరిగింది. అది కూడా ఎలాగంటే చాలా విచిత్రం. ఆయన వచ్చి ఆయన మొత్తం అంతా స్థల పరీక్ష చేసిన తర్వాత 2013 ఫిబ్రవరి 5వ తారీఖున వచ్చారు. ఆయన ఫిబ్రవరి 5వ తారీఖున వచ్చి స్థల పరీక్ష చేశారు. స్థల పరీక్ష చేసిన తర్వాత స్వామి అన్నారు, నేను ఊరు వెళ్ళిపోతున్నాను స్వామి, నేను వరంగల్ శివాలయం ప్రతిష్ఠకి వెళ్తున్నాను, అక్కడి నుంచి కనుక మీకు ఫోన్ చేసి నేను వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా స్వామివారి యొక్క ఆలయం నిర్మాణం చేయాలి, ఒకవేళ నేను రాలేదనుకోండి మీరు చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి ఇల్లు మొదలు పెట్టేసుకోండి, ఏదైనా వస్తే నేను స్వామిని నేను చూసుకుంటాను అని చెప్పాను. సరే బాగానే ఉందని చెప్పేసి అనుకోవటం. అలాగే 2013 ఫిబ్రవరి 10వ తారీఖున నేను ఒక పని మీద వైజాగ్ వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడ వైజాగ్ పొద్దున బయలుదేరి అక్కడ దిగిన వెంటనే స్వామి ఫోన్ చేశారు. ఎవరైతే ఈ సత్యనారాయణ శాస్త్రి గారు అన్నారో ఆయన ఫోన్ చేశారు, స్వామి నేను సాయంత్రం రాజమండ్రి వస్తున్నాను, కొంచెం ముగ్గు అది పెట్టుకుని ఒక మేస్త్రిని పెట్టుకుని అదంతా శుభ్రం చేయించండి స్థలము అని చెప్పడం జరిగింది. మళ్ళీ నాకు మొదట్లో మళ్ళీ గుండెల్లో రాయి పట్టడం, ఎలా కట్టాలి ఈ ఆలయం, ఎలా కట్టాలి, నేను పిల్లల్ని చదివించుకుంటున్నాను, నేను పరిస్థితిలో ఉన్నాను, నేను ఏ రోజు కాదు సంపాదించుకుంటేనే నాకు గడుస్తుంది, లేకపోతే లేదు అనే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నేను గుడి ఎలా కట్టగలను అనే ఆలోచన వస్తే స్వామి అన్నారు, లేదు ఆయన నిర్ణయం అయిపోయింది, అది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, నేను వస్తున్నానండి, మీరు రెడీగా ఉండండి అన్నారు. సరే నేను ఆయన వచ్చే టైంకి రెడీ అవడం జరిగింది. సాయంత్రం 4:30-5 గంటలకి వెళ్ళి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకుని వచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, స్వామి రాగానే స్థలం అంతా పరీక్ష చేసి గుడికి ఎంతైతే కట్టాలో గుడికి నిర్మాణానికి సంబంధించి మార్కింగ్ ఇచ్చేసి ఫిబ్రవరి 2013 ఫిబ్రవరి 14వ తారీఖు ఉదయం 7:40కి శంకుస్థాపన చేయండి గుడి నిర్మాణానికి అని చెప్పడం జరిగింది. అక్కడ దాకా బాగానే ఉంది. వెంటనే ఇంకొక ముహూర్తంగా అయితే రాశారు. అందులో ఏంటంటే 2013 మే 12వ తేదీ ఉదయం 8:45 స్వామివారి ప్రతిష్ఠ ముహూర్తం రాశారు. ఇంకా శంకుస్థాపన అవ్వలేదు, మార్కింగ్ అవ్వలేదు, నేను ఏమీ రూపాయి చూసుకోలేదు. మే 12 ప్రతిష్ఠ అంటున్నారు గురువుగారు, నేను ఎలా చేయగలను? ఫిబ్రవరి అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై,
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలల టైం ఉంది. 4 నెలల్లో నేను ఎలా గుడి నిర్మాణం చేయగలను అని చెప్పి అడిగితే స్వామివారు అనిపించారు. నేను రాశాను, మీరు అవితే చేద్దరు కానీ లేకపోతే లేదు. ఆయన ఎప్పుడు నిర్మాణం చేయించుకుంటే అప్పుడే నిర్మాణం చేద్దరు కానీ, అంతేగాని దాని గురించి మీరేమి ఆలోచించి మీరు దాని మీదే ఆలోచన పెట్టుకుని మానసికంగా బాధపడకండి. స్వామి ఎప్పుడైతే అప్పుడే అవుతుందో అప్పుడే నేను వచ్చి ప్రతిష్ఠ చేస్తాను, కానీ దాని గురించి మీరు ఆలోచించకండి, మర్చిపోండి. మీరు శంకుస్థాపన చేసి మీ పనులు మీరు చేసుకోండి, ఆయన పని ఆయన చేసుకుంటారు అన్నారు. సరే, బాగానే ఉంది. 14వ తారీఖు స్వామి, ఈ ఫిబ్రవరి 14వ తారీఖు స్వామివారి శంకుస్థాపన చేయటం జరిగింది. శంకుస్థాపన చేసేసి మళ్ళీ నా కార్యక్రమాల మీద నేను వెళ్ళిపోయాను. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది. మార్చి నెలాఖరు వచ్చేటప్పటికి ఏవో గాలి తుఫాన్లు వస్తుంటే కాలువ పక్కనే ఉంది, 11 అడుగులు లోతు తీసి అక్కడ శంకుస్థాపన చేసాం స్వామివారిది. ఆ శంకుస్థాపన చేస్తే ఆ కాలువ పక్క నుంచి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా నీళ్లు రావడం, ఈ మట్టి అంతా అందులో పడిపోయి ఇది పైకి మునిగిపోతుంది. బాగాలేదని చెప్పి స్వామిని పైకి పునాది వరకు తీసుకొద్దామని పునాది వరకు తీసుకురావడం జరిగింది. అదే టైంలో స్వామిని ఏ విగ్రహం ప్రతిష్ఠ చేయాలి అనే ఒక మీమాంస, అసలు ఒక ఆలోచన, దేవుడు ఆలయం కట్టాలని ఒక ఆలోచన ఉంటే ఆలోచన దానికి అన్ని సంబంధించి అన్ని ముందుగా ఆలోచన ఉంటాయి. అసలు ఆలోచనే లేదు, గుడి కట్టాలని ఆలోచన లేదు, ఆయన వచ్చి కూర్చోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. సరే, ఏం విగ్రహం ప్రతిష్ఠ చేయాలని అంటే గురువు గారిని అడిగితే గురువు గారు అన్నారు, స్వామి మీకు ఎంత జరుగుతుంది అంటే మీకు కళ్ళు వస్తాయి, కళ్ళలో స్వామివారి నిదర్శనం ఉంటుంది. ఆయన ఏ రూపంలో అయితే అక్కడ కూర్చోవాలనుకుంటున్నారో ఆ రూపం అంతా కూడా మీకు ఆయనే చూపిస్తారు, ఏ రూపంలో కట్టాలనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, కళ్ళు వచ్చినప్పుడు అది ఒకసారి మైండ్లో పెట్టి గుర్తు చేసుకోండి అని అన్నారు. అలాగే 10 రోజులకో 15 రోజులకో స్వామివారు నేను ఎక్కడో ఒక అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పాము వచ్చి తరుగుతూ ఉంటుంది. తరుగుతూ ఉంటే గోచి పెట్టుకుని ఆ కుర్రాడు కర్ర పెట్టుకుని అదిరిస్తూ నన్ను అదిరిస్తూ ఉంటాడు అనమాట. నేను పరిగెడుతూ ఉంటాను, ఆయన పరిగెడుతూ ఉంటాడు, ఇది సర్పరూపంలో. ఒకసారి నేను ఇంకా ఒగర్పు వచ్చేసి ఇంకా లాభం లేదు, స్వామితో నేను చాలా ఆటలాడాను, అందుకని ఆయన నా వెంట పడుతున్నారు, నన్ను కలిచేస్తారు, నన్ను చంపేస్తారు అని ఏమైతే అవుతుందని అక్కడ ఆగిపోయి అలా కూర్చున్నప్పటికీ స్వామి చక్కగా చిన్న బాలుడి రూపంలో వచ్చి ఒక కర్ర పట్టుకుని గోచితోటి నవ్వుతారు అనమాట. ఆ నవ్వేటప్పటికి స్వామి నాకేం అర్థం కావట్లేదు, ఏంటి ఇలాగా అని. మొదటి రోజు వచ్చింది కళ, గుర్తులేదు. రెండో రోజు వచ్చింది, గుర్తులేదు. మూడో రోజు కొంచెం అర్థం అవుతుంది, లీలగా కనబడుతున్నారు స్వామి. అప్పుడు ఒక వారం రోజులకి నాకు క్లారిటీ రావడం కనపడింది. పాము తరవటం, నేను భయపడి అక్కడ ఆగిపోవటం, ఆగిపోయిన వెంటనే స్వామి ఈ సర్పం వల్ల ఒక చిన్న బాలుడి రూపంలో కర్ర పట్టుకుని గోచితోటి కనబడి నవ్వటం నన్ను చూసి. అది చూసేప్పటికి స్వామి ఇలా జరుగుతుంది గురుగారు అని అంటే, మీరు పళని ఎప్పుడైనా వెళ్ళారా అని. నేను పళని చాలాసార్లు వెళ్ళానండి. నేను దగ్గర అప్పటికి 26 సార్లు 24 సార్లు శబరిమల వెళ్ళాను. శబరిమల వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా స్వామివారి దర్శనానికి వెళ్తాను, పళని వెళ్ళి వచ్చేవాడిని అన్నాను. అంటే సరే, ఇదంతా కూడా ఈ 2000 నుంచి జరుగుతున్నాయి నాకు. అంతకుముందు కూడా అలా జరుగుతుంటే నేను ఇంకో విషయం ఏంటంటే, దేవుడితో నాకు సంబంధం లేదన్నాను కదా. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. ఫ్రెండ్స్ అందరూ అయ్యప్ప కొండకి వెళ్తుంటే నేను కూడా వాళ్ళతో సరదాగా వెళ్ళేవాడిని. సరదాగా వెళ్ళాలంటే అప్పట్లో సివిల్ డ్రెస్లో వెళ్తే ఎవరిని అలౌ చేసేవారు కాదు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి మాత్రమే లోపల దర్శనం ఉండేది. ఆ రకంగా నేను 2000 వరకు కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం జరిగింది. అలాగే స్వామివారు నాకు ఇలాగ పళని వెళ్తున్నాను, స్వామివారు నాకు ఆయనతో పరిచయం ఉందని అంటే, సరే స్వామి ఆ రూపం బాల రూపంలో ఉన్నారు కనుక కుమారస్వామిగా ఆయన మీకు కనబడుతున్నారు, దండాయుధపాణిగా అంటే చేతిలో కర్ర ఉంది కనుక దండాయుధపాణిగా కనబడుతున్నారు, ఆ మూర్తిని మీరు ప్రతిష్ఠ చేయండి అని చెప్పడం జరిగింది. సరే, అప్పుడు ఈ మార్చి ఎప్పుడైతే నెలాఖరు వచ్చిందో స్వామి 31వ తారీఖుని ఇక్కడ కాటేరులో భారత శిల్ప నిలయం అని ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఇలాగా ఒక చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కావాలి, కొంచెం చేసి పెడతారా అంటే, ఎలా కావాలి, మామూలుగా జనరల్గా సుబ్రహ్మణ్య స్వామి అనగానే పడగలు కానీ లేదు అంటే అమ్మవారు అటు ఇటు ఉండి మధ్యలో నెమలతోటి ఉంటారు. అలా కాదు, నాకు ఇలా బాల రూపంలో ఉన్నారు పళని సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ఫోటో ఇచ్చి ఈ రూపం కావాలి అన్న. సరే గురువు గారు 3 నెలలు పడుతుందండి మేము చెయ్యాలంటే, దండాయుధం ఉంది కనుక చేతిలో దండాయుధం చెక్కడం అనేది చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, రాయి మీద సిమెంట్ తోటి అయితే చేసేస్తాం కానీ రాయి మీద చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, టైం పడుతుంది అన్నారు. అంటే ఆయన ఇచ్చిన 3 నెలలు ఈ గురువు గారు చెప్పిన మే 12కి అది సంబంధం లేదు, మే వెళ్ళిపోతుంది, జూన్ వస్తుంది, పర్వాలేదు నాకు టైం దొరుకుతుంది,
ఆయన ఏదో చెప్పారులే, రాసేసారో అంతట్లోనే అవుతుందా అనుకోవడం జరిగింది. అనుకుని నేను ఏం చేశానంటే, స్వామి ఎప్పుడైతే అప్పుడు అవుతుంది, ఇబ్బంది ఏం లేదు, మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ఆయనకి ఆ డబ్బులు అడ్వాన్స్ ఇచ్చేసి స్వామిని చేయమని చెప్పడం జరిగింది. ఆ స్వామిని చేయమని చెప్పిన తర్వాత నేను అనుకోని పరిస్థితుల్లో షిరిడి వెళ్ళాను. షిరిడి వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకుని నేను బయటకు వచ్చేటప్పటికి ఏవో మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటి మిస్డ్ కాల్స్ ఎవరైనా చూస్తే ఈ శిల్పి గారు చేశారు. స్వామి ఏంటంటే ఫోన్ చేశారు అని అడిగితే, స్వామివారు తయారైపోయారండి అన్నారు. అంటే మార్చి 31 నేను వెళ్ళాను. మార్చి 31 వెళ్తే 6వ తారీఖు, మార్చి 31వ తారీఖుని స్వామివారిని చేయమని ఇచ్చాం. ఏప్రిల్ 6వ తారీఖున నేను షిరిడి వెళ్ళాను. 6వ తారీఖు సాయంత్రం కల్లా నాకు వచ్చిన కబురు ఏంటి అని అంటే, స్వామివారి విగ్రహం తయారైపోయిందండి. స్వామి 3 నెలల దాకా తయారవుతున్నారు కదా, మరి 6 రోజులు, వారం రోజులు కూడా పూర్తిగా లేదు, ఎలా తయారైపోయిందంటే, స్వామి అయిపోయిందండి అని. సరే నేను వచ్చాక చూద్దామని చెప్పేసి అనడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి స్వామివారు 41 రోజుల్లో ఆయన ఏదైతే చెప్పారో, మార్చి 30ని మొదలుపెట్టాను కదా విగ్రహం ఆర్డర్ ఇవ్వడానికి, ఇంకా అక్కడి నుంచి మే వచ్చేప్పటికి మే 12వ తారీఖు కల్లా స్వామివారి విగ్రహం తయారైపోవడం, స్వామివారి ప్రతిష్ఠ చేయడం. ఈ 41 రోజుల్లో మండల దేశగా, సుబ్రహ్మణ్య స్వామి యొక్క మండల దేశగా తీసుకుని నేను ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం, స్వామి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు గురువు గారు అడిగారు, స్వామి ఇప్పుడు ఏమంటారండి అని. ఏమంటానండి, స్వామివారు కావాలని నిర్ణయం చేసుకున్నారు, కూర్చున్నారు, వచ్చారు, ఆయన కూర్చున్నారు అంతే, నాకేం సంబంధం లేదండి అని చెప్పాను. ఈ ఆలయ నిర్మాణానికి గాను అప్పట్లో దగ్గరగా ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అయితే, నేను అప్పుడు చేసుకునే వృత్తిలోనే ఏవో 2 ఆటోలు ఉంటే ఆటోలు అమ్మేసి ఆ డబ్బులు ఎవరి దగ్గరికి నేను చందాకి కానీ, ఏది నాకు ఇలా గుడికి వెళ్తున్నాను నాకు సహాయం చేయండి అని కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళడం జరగలేదు. చూసిన వాళ్ళు ఎవరికైనా చేయాలనుకున్న వాళ్ళు ఏదో వాళ్ళకి చేయాలని చేశారు. అప్పట్లో నాకు కొంతమూరు ఊరంతా తిరిగితే 250 రూపాయలు చందా, అంటే స్వామివారిని విగ్రహం ఊరేగింపు చేయాలి కనుక, ప్రతిష్ఠ ముందు ఊరేగింపు చేయాలి కనుక, ఆ ఊరేగింపు చేయడానికి వెళ్ళినప్పుడు 250 రూపాయలు రొక్కము. 2013 మే 12వ తారీఖుని, అంటే 9వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా స్వామివారి ఊరేగింపు చేసాం. 10వ తారీఖు దాకా. ఆ 10వ తారీఖు ఆ 2 రోజుల ఊరేగింపులోను కొంతమూరు గ్రామంలో 250 రూపాయలు రొక్కం, 15 కేజీల బియ్యం వచ్చాయి. నాకు అయిన ఖర్చు దగ్గర 4 లక్షల రూపాయలు ఖర్చు అయితే అవి వచ్చి ఆనందపడ్డాను. స్వామి మన ఊరు ఇంత పెద్ద ఊరండి, అందుకనే ఏమి రాలేదు, ఎవరు లేని వాళ్ళు మా ఊర్లో అందరూ కూడాను, స్వామి ఏమనుకోకండి, మేము చేయగలిగింది మీరు చేయించుకుంటున్నారు, మేము చేస్తున్నామని చెప్పేసి స్వామివారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నేను ఇంకో విషయం ఏంటంటే, దగ్గరగా 3000 మందికి భోజనాలు వండించాను. ఎలా వండించానో నాకే తెలియదు, ఎందుకు వండించానో నాకే తెలియదు. అందరూ వచ్చి రావడం, తిట్టడం, స్వామి ఎందుకండి 3000 మందికి సరిపడా భోజనాలు వండిస్తున్నారు, ఎవరు వస్తారండి, ఒక అనౌన్స్మెంట్ చేయలేదు, మీరు ఒక పాంప్లెట్ వేయలేదు, ఎవరికి చెప్పలేదు, ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు మీకు ప్రతిష్ఠ అయిన జనాన్ని అంటే, ఏమో ఎలా వచ్చారో తెలియదు. దగ్గర ఏదైతే వండిన సరుకు ఒక్కడు కూడా మిగలకుండా స్వామివారి ప్రతిష్ఠ చేసుకోవటం, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం. ఆ రోజు నుంచి చిన్నగా ఉండేది ఆ గుడి, అక్కడి నుంచి రోజు దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారు ఇంతింతై ఒటిడింతై అన్నట్లుగా ఆ స్వామి, ఆ ఏడుకొండల వెంకన్న బాబు అనుగ్రహం అయితే, వాళ్ళిద్దరు మేనల్లులు కనుక వాళ్ళిద్దరు అనుగ్రహం, ఏదైతే దేవతల అనుగ్రహం, ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల అనుగ్రహం, స్వామివారు ఇక్కడ కూర్చోవాలని చెప్పి రావడం జరిగింది. ఆ రకంగా స్వామివారిని నేను ఇల్లు కాకుండా ఆయన ఇల్లుగా భావించి, పూర్తిగా ఆయన స్థలంగానే భావించి ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా భక్తులు రావటం, అభిషేకాలు చేసుకోవటం, అలాగే హోమాలు చేసుకోవటం, కళ్యాణం చేసుకోవటం, ఇలాగ ఒకటోటిగా కార్యక్రమాలన్నీ కూడా రోజు దినదినాభివృద్ధి చెందుతూ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన వారందరికీ కూడా, చూసిన వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని, స్వామివారి దివ్య ఆశీస్సులు మీ అందరికీ కూడా, ఈ చూసినటువంటి వారందరికీ కూడా కలగాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ వేడుకుంటూ, స్వామి అందరికీ కూడా మంచి శుభాలు, మంగళాశీస్సులు ఇవ్వాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, జై గురు స్కంద.